హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి నేనైతే కుకింగ్ వ్లాగ్ అనమాట. నాన్ వెజ్ లవర్స్కి అయితే మస్తు ఇష్టం ఉంటుంది. అదే ఈరోజు నేను చేసేది ఏంటంటే మటన్ ఫ్రై అనమాట. సో దీన్ని మనం మటన్ రోస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇంకెందుకు లేట్, మనం వీడియో స్టార్ట్ చేసాం. అండ్ దానికి ముందైతే మీరు ఒక లైక్ చేయండి, అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా నేను చెప్తాను మీకు. ఓన్లీ 3 స్టెప్స్లో మనకు అయిపోతుంది అనమాట. సో చాలా చాలా ఈజీ ఉంటుంది ఈ రెసిపీ అయితే. సో నేనైతే ఈ ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను అనమాట. సో ఇద్దరి కోసమే కాబట్టి 1/2 kgతో నేనైతే చెప్తున్నా మీకు. సో ఇదైతే మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను నేను. అండ్ సో ఇట్లా అన్నీ రెడీ ఉంటే మాత్రం మటన్ రోస్ట్ మనకు ఒక 15-20 మినిట్స్లో ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీరు ఎక్కడ ఏది ఇంగ్రీడియంట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో స్పైసెస్ అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాం. సో మనకి మెయిన్ అంటే వీటితోనే అనమాట. సో మన ఈ మటన్ రోస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఈ స్పైసెస్. సో నేను అవేంటో ఇప్పుడు చెప్తా మీకు. సో నేనైతే ఇవి వేస్తున్నాను అనమాట. బ్లాక్ పెప్పర్, సాజీరా, ఇంకా మనకి లవంగం, ఇలాచీ, చెక్క, ఇంకా ధనియా, అంతే. బస్ ఈ ఒక 5-6 ఇంగ్రీడియంట్స్తోనే మనకు అయిపోతుంది అనమాట. సో ఇదే మెయిన్ మసాలా దీంట్లో. సో ఇదైతే మస్తు టేస్ట్ ఇస్తుంది. ఇంకా మనం దీంట్లో ఏం యాడ్ చేయం. సో ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకున్నా. ఫ్లేమ్ అయితే కొంచెం హై పెట్టుకున్నా, ఎందుకంటే మనకి ప్యాన్ వేడవ్వాలి. ఇంకా మళ్ళీ ఈ మసాలాలన్నీ దాంట్లో వేసి మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట, డ్రై రోస్ట్. సో ధనియా అయితే నేను ఒక 1/2 kg మటన్ కాబట్టి ఒక 3 స్పూన్స్ అట్లా వేసుకున్నా. ఇంకొక 2-3 లవంగం యాడ్ చేసుకోవాలి దీంట్లో. మళ్ళీ అట్లనే సేమ్ ఒక 2-3 ఇలాచీ వేసుకోవాలి. సో స్పైసెస్ కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, బట్ నేనైతే 1/2 kgకి ఇది వేసే క్వాంటిటీ అనమాట. దాని తర్వాత కొంచెం చెక్క వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం బ్లాక్ పెప్పర్, సో ఇవైతే నేను కొంచెం వేసుకుంటున్నా. కొంచెం ఘాట్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను స్పైసెస్ కొంచెం తక్కువ వేసిన, అంటే ఇది కరెక్ట్ క్వాంటిటీ అనమాట. కొంచెం సాజీరా వేసుకోవాలి ఇప్పుడు. సో కొంచెం ఘాటు ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇవన్నీ స్పైసెస్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, కొంచెం అరోమా వస్తుంది కదా, సో అప్పటి వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్పైసెస్ మొత్తం కలర్ చేంజ్ అయింది కదా, సో మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట, మంచిగా వేగినాయి. సో ఇవైతే కొంచెం చల్ల ఎవరికి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దీంట్లో ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటో నేను తర్వాత చెప్తాను మీకు. ఈ మసాలాలో మనం యాడ్ చేయాల్సింది ఇంక ఇది వచ్చేసి మనకి ఒక 1/2 kg మటన్ కదా, సో దీంట్లో అయితే ఒక 2 బోన్ పీసెస్ ఉన్నాయి, మిగతా అంతా బోన్లెస్ అనమాట. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. సో ఆయిల్ వచ్చేసి మన ఇష్టం, అది అంటే కొంచెం లైక్ మనం కర్రీకి ఎంత ఇస్తామో అంతే వేసుకోవాలి, అదేం డీప్ ఫ్రై కాదు కాబట్టి. సో కొంచెం ఆయిల్లోనే మనం మొత్తం మటన్ ఇట్లా వేసుకోవాలన్నమాట. సో దాంట్లో వాటర్ లేకుండా అయితే మనం మొత్తం ఇట్లా స్క్వీజ్ చేసుకొని మనం ఆ మటన్ పీసెస్ని, కడిగిన మటన్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి. సో ఎంత కడిగినా కానీ కొంచెం వాటర్ దాంట్లో వస్తుంటుంది కదా, మనం కడిగి పక్కన పెట్టేస్తే. సో అప్పుడు మనం దాన్ని మొత్తం స్క్వీజ్ చేసుకుంటూ మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి, మటన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం చిల్తుంది అనమాట. సో చూసి వేసుకొని మంచిగా ఆయిల్లో దాన్ని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఆయిల్లో మొత్తం ముక్కల్ని ఆయిల్కి అంటేలాగా మొత్తం కలిపేసుకోవాలి. సో ఇప్పుడు కలుపుకొని మనం దాన్ని కాసేపు, సో ఇదైతే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, అండ్ మస్తు టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మటన్ని మొత్తం దీంట్లో వేసి అయితే ఒకసారి ఆయిల్లో మొత్తం కలిపేసినాం కదా మటన్ని. అండ్ ఇప్పుడు ఆ మటన్ మొత్తం ఫ్రై అవుతుంటుంది అనమాట. సో ఈలోపు మనం ఈ మసాలాల్ని పౌడర్ చేసేసుకుందాం. ఇంక ఈ మటన్ ప్యాన్ మీద ఒక లిడ్ పెట్టేసుకున్నామంటే దాంట్లో నుంచి మనకు వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, లైక్ ఫుల్ వాటర్ అయితే రిలీజ్ అయిపోయింది మటన్ నుంచి. అండ్ మటన్ ఆల్మోస్ట్ కుక్ అవుతుంది అనమాట ఇక్కడే, సో ఈ వాటర్లో. అండ్ తర్వాత ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మనకి ఆయిల్లో ఫ్రై అవుతుంది అనమాట. సో మటన్ వచ్చేసి, సో ఒక్కసారి మనం దీన్ని మంచిగా ఇట్లా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 5 minutesలో మొత్తం వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో మళ్ళీ అయితే క్లోజ్ చేసిన ఇప్పుడు లిడ్కి.
ఇందాక చెప్పిన కదా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అని దీంట్లో. సో సూపర్ టేస్ట్‌ని ఇస్తదనమాట. సో ఆ పౌడర్ పట్టుకున్న తర్వాత దానిలో కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోయింది. ఆయిల్లోనే ఇప్పుడు ఫ్రై అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మటన్ వచ్చేసి మనకి కొంచెం ఎర్రగా వేగుద్ది అనమాట. సో ఆయిల్లో వేయించుతుంటే సో ఇక్కడే మొత్తం మటన్ కుక్ అయిపోతుంది. మనం జస్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం స్పైసెస్, కారం అవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ వేయించుకోవడం అంతా కూడా మనం మీడియం టు సిమ్ మధ్యలోనే వేయించుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్ పెట్టొద్దు, హై పెడితే మనకు మాడిపోతుంది. సో చూస్తున్నారు కదా, మంచిగా రోస్ట్ అయితే అయింది, మనకి ఫ్రై అయిపోయింది అనమాట. మటన్ పీసెస్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వేసుకోవాలి. సో నేనైతే ఒక 2 స్పూన్స్ ఫ్రెష్గా ఇప్పుడే వట్టిన అల్లం అయితే వేస్తున్నాను నేను దీంట్లో. ఇంకా తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఆయిల్లో మంచిగా అల్లం మొత్తం ఆ పచ్చి స్మెల్ వెళ్ళిపోయే వరకు దాన్ని మంచిగా వేయించుకోవాలి. సో సిమ్లో పెట్టినాం కాబట్టి దీంట్లో కొంచెం ఏంటంటే ఎక్కువ మనం కలుపుతూ ఉండాలన్నమాట, అంతే. మటన్తో అయితే యమ్మీ యమ్మీ రెసిపీ ఇది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. జస్ట్ మనం కలర్ రిటైన్ చేస్తామన్నమాట. సో పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దీంట్లో. మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా మనకి పసుపు అల్లం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలన్నమాట. సో కారం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం గరం మసాలా ఎక్కువ వేస్తున్నాం కాబట్టి. నేను జస్ట్ ఒక 1 స్పూన్ మీద కొంచెం వేసిన అనమాట. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు కారం కూడా మంచిగా వేగాలన్నమాట దీంట్లో. ఆయిల్ అయితే మనకేం లేదు ఎక్కువ. సో ఇది ఎక్సెస్ ఆయిల్ వచ్చేసి రోస్ట్ అయిన తర్వాత ఉన్న ఆయిల్ మనకి అంటులాగా ఉంటుంది అనమాట. సో కలుపుకోవడానికి ఇంకేం అవసరం లేదు. కర్రీ కూడా దీంతోనే మంచిగా హ్యాపీగా తినేసేవచ్చు అనమాట. సో మీరు ఈ రెసిపీని ఫాలో చేయండి అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మళ్ళీ మీకు నచ్చితే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి బ్యాక్కి వీడియోకి వచ్చేసి, ఎందుకంటే నేను గ్యారంటీ ఇస్తున్నా టేస్ట్కి. అంత బాగుంటుంది అనమాట. సో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మటన్ లవర్స్ అయితే మ్యాండేట్గా ట్రై చేసుకోండి మీరు. సో మనకి బ్యాచులర్స్ కూడా మనకి ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్ రెసిపీ ఇది మటన్తో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందాక నేను వెల్లుల్లి వేసి మళ్ళీ దాన్ని ఒకసారి బ్లెండ్ చేసిన కదా, ఇంక ఈ మసాలాని మొత్తం మనం ఈ మటన్ దాంట్లో వేసుకోవాలన్నమాట. సో చూసి వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ అయితే పౌడర్ని మనం పక్కన పెట్టేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైంకి వాడుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు వేస్తూ ఉండండి కొంచెం కొంచెంగా. అండ్ మెయిన్గా టేస్ట్ ఇచ్చేదంటే ఈ మసాలాని మొత్తం దీంట్లో మనకైతే ఇదే మెయిన్ అనమాట మసాలా. సో ఒక్కసారి చేసుకొని తినండి మీరు. అండ్ మళ్ళీ నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి లైక్ మీకు నచ్చితే. నేనైతే చెప్తా ఒక్కసారైనా ట్రై చేసి అయితే చూడండి, ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇట్లానే మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం మసాలా వేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం మాడే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆయిల్ మొత్తం మసాలాతో ఉండిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఇది రోస్ట్ కదా. సో కర్రీ కాదు కాబట్టి ఎక్కువ ఏం పట్టదు, కొంచెం లిటిల్గా యాడ్ చేసేసుకోవాలి. సో అన్నీ వేసుకున్న తర్వాతనైతే ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో దీంట్లో అయితే కలపడమే ఇంపార్టెంట్, ఎందుకంటే మాడకుండా ఉంటుంది. ఇప్పుడంటే ఈజీగా మాడిపోతుంది, ఎందుకంటే అంతా కుక్ అయిపోయింది కాబట్టి. అంతే. ఇంకా ఫైనల్గా మనం దీంట్లో కొంచెం కొత్తిమీర, ఇంకా లాస్ట్కి కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక లాస్ట్ ఒక 2-3 మినిట్స్లో మనం ఇంకా దింపేసుకోవచ్చు అనమాట. చూస్తుంటేనే నోర్లు ఊరుతున్నాయి కదా. యా, సో స్మెల్ కూడా అంత మంచిగా ఉందన్నమాట. సో స్మెల్ అయితే మనకి ఇల్లు మొత్తం నిండిపోతుంది, అంత బాగుంటుంది మసాలా స్మెల్ అండ్ టేస్ట్ కూడా. ఇది మనం రైస్లోకి, కర్రీ లేకున్నా కానీ మనం రైస్లోకి తినొచ్చు, ఇంకా చపాతీలోకి కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ముక్క అయితే మంచిగా ఫ్రై అయిపోయింది అండ్ ఇదంతా మొత్తం కుక్ అయిపోయింది అనమాట. ఇంకా మసాలా కూడా మొత్తం దానికి పట్టేస్తుంది మనం మటన్ పీస్కి. మనం తింటూ ఉంటే ఆ మటన్ పీస్ నుంచి మనకు ఫ్లేవర్ వస్తుంటుంది అనమాట. సో మనం ఏం మ్యారినేట్ చేయకుండా చేసినాం కాబట్టి ఆ డౌట్ ఉండొచ్చు, బట్ ఈ మసాలా మొత్తం ఆ ముక్కలో పట్టేస్తుంది ఆ ఫ్రై అయింది కాబట్టి.
అంతే సింపుల్. సో మటన్ రోస్ట్ అయితే రెడీ అనమాట. సో సూపర్ స్మెల్ వస్తుంది అండ్ మంచిగా కుక్ అయిపోయింది అండ్ మంచి కలర్ కూడా వచ్చిందనమాట. మటన్ మంచిగా రోస్ట్ అయిపోయి చూడండి ఒకసారి. అండ్ దీంట్లో మనకి ఆయిల్ది అది మొత్తం మనకి అంటుగా వస్తుంది అనమాట. సో కలుపుకుంటే మనకు రైస్లో చాలా 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 బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సూపర్ స్మెల్ వస్తుంది అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.